ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. స్కూల్లో బాంబులు, ఆందోళనలో తల్లిదండ్రులు, తీవ్ర టెన్షన్లో సీఎం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తమిళనాడులో కలకలం, 2 స్కూళ్లకు బాంబు బెదిరింపులు. వివరాలు చూసుకున్నట్లయితే కనుక తమిళనాడులో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. రాష్ట్రంలోని 2 పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వివరాలు చూస్తే కోయంబత్తూరులోని పిఎన్బిబి మిలీనియం స్కూల్, అదేవిధంగా కాంచీపురం జిల్లాలోని ఒక ప్రైవేటు పాఠశాలకు బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి. పిఎన్బిబి స్కూల్కు ఆదివారం రాత్రి ఓ మెయిల్ రాగా సోమవారం మరో ప్రైవేటు పాఠశాలకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న బాంబు స్క్వాడ్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. 2 పాఠశాలల్లో తనిఖీలు చేపట్టింది. స్కూల్ పరిసరాల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో వార్నింగ్స్ ఫేక్ అని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నందున ఈ బెదిరింపు కాల్స్ రావడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే మెయిల్స్ ఎవరు పంపారు అనే విషయం అయితే వెల్లడించలేదు. దీనిపై అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక పాఠశాలలోనికి వెళ్లే సిబ్బందిని, విద్యార్థుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు. కాగా ఫిబ్రవరి 8న కూడా చెన్నైలోని పలు పాఠశాలలకు బెదిరింపులు రావడం అయితే గమనార్హం అని చెప్తున్నారు. సో ఇది తమిళనాడులోనైతే 2 పాఠశాలలకి బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి.